నగలు చాలా బాగున్నాయి. ఎందుకు బాగుండవు? వజ్రపాటింటి వారి పెళ్లి, ఎంతైనా ఆ ఇంటి ఆడపడుచు పెళ్లి. అవును మరి, ఇవన్నీ మీ పుట్టింటి వారు పెట్టినవా, మీ అత్తారింటి వారు పెట్టినవా? పుట్టింటి వారి నగలు మోయటమే కష్టం, ఇక అత్తింటి వారి నగలు మోయటం ఇంకా కష్టం కదా. నీ ఒంటి మీద బంగారంలాగా నీ కాబోయే భర్త కూడా బంగారంలాగా ఉన్నాడు. దయచేసి కాసేపు మీరందరూ ఇక్కడి నుంచి వెళ్తారా? వచ్చిన అతిథులకి కాఫీలు టీలు ఏమేం కావాలో వెళ్ళి చూడండి. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళండి అమ్మా. నీకు అసలు ఏమైనా బుద్ధి ఉందా? వాళ్ళందరూ మనం పెళ్లికి ఆహ్వానిస్తేనే వచ్చారు, అలాంటి వాళ్ళ మీద చిరాకు పడతావేంటి? పద్ధతిగా మాట్లాడకపోతే పెళ్లికొచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా తిరిగి వెళ్ళిపోతారు. అంతేకాదు, నీ గురించి మన వజ్రపాటి వంశం గురించి చాలా నీచంగా మాట్లాడుకుంటారు. కాబట్టి పెళ్లి కూతురువి ఏం చక్క పెళ్లి కూతుర్లా అందరినీ నవ్వుతూ చక్కగా పలకరించు. అమ్మా, నాకేమాత్రం ఇష్టం లేకపోయినా, నా మనసు అంగీకరించకపోయినా, నా మనసు చంపుకొని పెళ్లి పిట్టల మీద కూర్చోడానికి ఒప్పుకున్నాను. అది నీ బలవంతం మీద, నీకోసం, కేవలం నీ కోసం ఆ మనసుతో నేను పెళ్లి ఒప్పుకున్నాను. అంతేకాదు, నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని నువ్వంటే, విధి లేక నా సంతోషం, నా జీవితం కోసం కన్న తల్లివి నీ ప్రాణాలు పణంగా పెట్టడం ఇష్టం లేక నా జీవితాన్ని బలి చేసుకుంటూ నీకు మాటిచ్చానమ్మా. కన్న తల్లి మీద ప్రేమున్న దానివైతే నువ్వు సంతోషంగా ఉండవే, అలాగే ఈ కన్న తల్లిని కూడా సంతోష పెట్టవే. కానీ నువ్వు అలా చేస్తున్నావా? అయిన వాళ్ళని వీధిలోకి నెట్టి కాని వాళ్ళ కాళ్ళు పట్టుకున్నట్టు ఆ శాంతో నువ్వు చేసిన చెడు స్నేహం వల్ల నీ బుర్రని పాడు చేసింది. కాబట్టి ఇప్పటికైనా తెలివిగా నీ సొంత బుర్రతో ఆలోచించవే, నీకు నీ జీవితానికి మంచి జరుగుతుంది. అమ్మా, నీ ఇష్ట ప్రకారం నీ కోరిక కాదనలేకే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను, అంతే. నేనన్నిటికీ సిద్ధమయ్యే నీకు మాటిచ్చానమ్మా. కాబట్టి నా విషయంలో నీకు ఎలాంటి సందేహం, దిగులు వద్దు. అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది. కాకపోతే ఊహించని సంఘటనలు జరిగాయి కదా, అందుకే నా మనసేం బాగోలేదు. నేనందుకే ఇలా ఉన్నాను. ఇది చూసి నువ్వు నన్ను మరో రకంగా అనుకోవద్దు, సరేనా? అమ్మయ్యా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందమ్మా. నాకు చాలా ధైర్యంగా ఉంది. నా కూతురు బంగారం, నా మాట అస్సలు కాదందు. ఇప్పుడే వస్తాను. అక్క, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు కదా? అబ్బే, అదేం లే సూర్య. నువ్వు పెద్దమ్మ మాట్లాడుకున్నదంతా నేను విన్నాను.
సూర్య, వయసులో నీకన్నా చిన్నవాడిని కావచ్చు, కానీ అర్థం చేసుకోవటంలో కాదక్క. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. అలాగే ఈ తమ్ముడిపై నీకెంత అభిమానమో అది కూడా నీకు తెలుసు.